Next question. Solve dou square u by dou x square minus dou square u by dou t square equals to x into t, where u equals to 0 equals to dou u by dou t at t equals to 0. ప్రీవియస్‌గా చెప్పిన దాంట్లో డో వై బై డో ఎక్స్ ఉంది కదా! సో, ఒక్కోసారి డో యూ బై డో ఎక్స్ కూడా ఇస్తారు. ఇక్కడ కండిషన్ ఏమిచ్చారంటే డో యూ బై డో టీ ఇంకా యూ 2 వాల్యూస్ 0 అవుతాయి. ఎప్పుడు అంటే టీ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు. సో, టీ ఈక్వల్స్ టు 0 అయినప్పుడే ఈ కండిషన్ అప్లై అవుతది. సో, ఇచ్చిన ఈక్వేషన్ కన్సిడర్ చేసుకొని దీనికి లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఫైండ్ ఔట్ చేస్తాం. సో, దీనికి లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డైరెక్ట్‌గా డి స్క్వేర్ యూ బార్ బై డి ఎక్స్ స్క్వేర్ మైనస్ డో స్క్వేర్ యూ బై డో టీ స్క్వేర్ అంటే ఇక్కడ ఫార్ములా చేంజ్ అవుతది. ఎస్ స్క్వేర్ యూ బార్ మైనస్ ఎస్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ కామా 0 minus u dash of x comma 0 equals to x into Laplace transformation of t 1 by s square. సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ u డాష్ అంటే ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్‌లోకే ఆల్రెడీ x, 0 అన్నారు కదా! ఈ 0 అంటే ఏం లేదు. ఇట్ ఈస్ t వాల్యూ. సో, టీ వాల్యూ 0 అయింది కాబట్టి ఈ వాల్యూ కూడా 0 అవుతది. ఇక్కడ ఇచ్చారు కదా! అండ్ యూ కూడా అంతే. సో, ఈ 2 వాల్యూస్ 0 అవుతాయి. మనకొక ఈక్వేషన్ వస్తది. ఇది హయ్యర్ ఆర్డర్. అంటే డి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది హయ్యర్ ఆర్డర్. అండ్ ఇక్కడ ఈక్వల్స్ టు 0 ఉంటే హోమోజీనియస్. ఇక్కడ ఇంకో వాల్యూ ఏదైనా ఉంటే నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో, ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే మనం ప్రీవియస్‌గా చెప్పినట్టు రాలేదు. సో, సమ్ అదర్ వచ్చింది. అంటే లైక్ హయ్యర్ ఆర్డర్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ మనం వేరే మోడల్ చేస్తాం. ఇక్కడ డి స్క్వేర్ బై డి ఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్ అని రాయొచ్చు. సో, ఇక్కడ యూ బార్ కామన్ తీస్తే డి స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ అని వస్తది. ఇక్కడ డి క్యాపిటల్ డి. వై బార్ ఫైండ్ ఔట్ చేయాలంటే వైసీ, వైపీ ఫైండ్ ఔట్ చేయాలి. సో, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో చేస్తాం కదా! కాంప్లిమెంటరీ ఫంక్షన్, పార్షియల్ సొల్యూషన్ ఇలా చేస్తాం కదా! వై ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ సేమ్ అదే మెథడ్. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ ఔట్ చేస్తాం. సో, ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ ఉంటది కదా! ఏఈ అంటే ఆక్సిలరీ ఈక్వేషన్. దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్స్ టు 0 అవుతది. సో, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ క్యాపిటల్ డి ప్లేస్‌లో ఎమ్ ఏసుకొని ఎమ్ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ యూ బార్ రాదు కదా ఇంకా. సో, ఎమ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం. అక్కడ నుంచి వైసీ వాల్యూ మనకి రూట్స్ వచ్చాయి కదా! ఎస్ ఇంకా మైనస్ ఎస్ వచ్చాయి కదా! సో, యూసీ బార్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఎస్ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్. మనకి ఇక్కడికొక ఈక్వేషన్ వచ్చింది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ పార్షియల్ ఇంటిగ్రల్ ఫైండ్ ఔట్ చేయాలి. పార్షియల్ సొల్యూషన్‌కి దీనికి యూపీ బార్ ఈక్వల్స్ టు క్యూ బై ఎఫ్ ఆఫ్ డి. క్యూ బై ఎఫ్ ఆఫ్ డి. క్యూ అంటే ఇక్కడ ఈక్వల్స్ టు తర్వాత వచ్చింది కదా! సో, ఇదే క్యూ వాల్యూ. ఎక్స్ బై ఎస్ స్క్వేర్ బై ఎఫ్ ఆఫ్ డి అంటే ఈ లోపల ఉన్నది. డి స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్. సో, ఇక్కడ మనం ఎలా చేస్తామంటే మనకో ఫార్ములా ఉంటది. 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అని ఒక ఫార్ములా ఉంటది. సో, ఆ ఫార్ములా రావడం కోసం ఇక్కడ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ కామన్ తీస్తాం. సో, ఎందుకంటే అది 1 మైనస్ ఎక్స్ ఫార్మ్‌లోకి రావాలి.
సో, మనకిలా వస్తది. 1 - x హోల్ ఇన్వర్స్ ఈ ఫార్మ్‌లోకి. ఆ ఫార్ములా గనక చూస్తే x ప్లేస్‌లో d²/s² అని ఉంటది. దీన్ని ఎక్స్‌పాండ్ చేసుకుంటాం. ఇక్కడ d² ఉంది కాబట్టి మనం ఈ స్క్వేర్ వరకు రాస్తే చాలు. ఎందుకంటే మనకి ఇంకోటి x టర్మ్ ఉంది కదా! సో, మనం ఇక్కడ వరకు రాస్తే చాలు. ఈ వాల్యూస్ అన్నీ 0 అయిపోతాయి ఇంకా. d² కూడా ఆల్రెడీ 0 అయిపోతది. xతో మల్టిప్లై చేస్తే ఇలా వస్తది. మనకి యూపీ బార్ వాల్యూ వచ్చేసింది. 2 యాడ్ చేసి రాసేసుకుంటాం. యూ బార్ వాల్యూ. సో, నెక్స్ట్ ఏంటంటే ఏ వాల్యూ, బి వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. సో, దీనికి ఏంటంటే మనకక్కడ కండిషన్ ఇచ్చారు కదా! t = 0 అయితే u = 0 అవుతది. ఇంకా యూ బార్ కూడా 0 అవుతది. సో, ఏం చేస్తామంటే x టెండ్స్ టు ఇన్ఫినిటీ చేస్తాం ఫస్ట్. అప్పుడు ఈ వాల్యూ అంతా 0 అయిపోతది. e⁻⁻sx ఈ వాల్యూ 0 అయిపోతది. సో, ఇన్ఫినిటీ కదా! సో, అలా ఇన్ఫినిటీ అవుతున్నప్పుడు యూ బార్ కూడా 0 అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ కూడా ఆటోమేటిక్‌గా 0 అయిపోతది. సో, a = 0 వస్తుంది కదా! నెక్స్ట్ a = 0 పెట్టి సబ్స్టిట్యూట్ చేసి రిమైనింగ్ కూడా చూస్తే సో, ఈసారి యూ బార్ = 0 అండ్ x = 0 పెట్టుకున్నాం. సో, x = 0 పెట్టుకుంటే ఈ e⁻⁻sx ఈ వాల్యూ అంతా 1 అయిపోతది. e⁻0 అంటే 1 యూ బార్ = 0 తీసుకున్నాం. సో, b వాల్యూ కూడా 0 అయిపోతది. సో, అప్పుడు యూ బార్ వాల్యూ ఓన్లీ ఇదొక్కటే ఉంటది. -x/s⁴. సో, దీనికి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేస్తే u = -x ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁴ అంటే t³ 3 సో, దీని వాల్యూ u = -x × t³ 6.